రాష్ట్రంలో ఏం తిందామన్నా కల్తీయే కనిపిస్తుంది. పిల్లలు తాగే పాల నుంచి వంట నూనెల దాకా అన్ని కల్తీ అవుతున్నాయి. కుళ్ళిన చికెన్, మటన్ను అంటగడుతున్నారు నిర్వాహకులు. కల్తీ ఫుడ్ అని తేలినా కఠిన శిక్ష లేకపోవడంతో ఇదే అదనుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. దీంతో కొనే ముందు తినే ముందు జాగ్రత్త అంటున్నారు నిపుణులు. పసిపాపలు తాగే పాల నుంచి టీలో వాడే చాయ్ పత్తా దాకా ప్రతిదీ కల్తీ అవుతోంది. కూరల్లో వాడే నూనె మొదలు కారం, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ దాకా ఇలా కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా తయారైంది పరిస్థితి. అరటి పండ్ల నుంచి మామిడి పండ్ల దాకా కార్బైడ్, ఇథనాల్ రసైనర్ పౌడర్ కృత్రిమంగా మాగబెట్టినవే. పైన నిగ్గనిగలాడే వాటర్ మెలాన్ లోపల ఎరుపుదనానికి ఇంజెక్షన్లు ఇస్తున్న పరిస్థితి. ఏదైనా హాలిడే రోజు అలా రెస్టారెంట్కు వెళ్లి వెజ్జో నాన్ వెజ్జో తిందామనుకున్నా భయమే. కుళ్ళిన చికెన్, మటన్, పన్నీర్ను మసాలాలు దట్టించి వడ్డిస్తుండడంతో రోగాలు తప్పేలా లేవు. రాష్ట్రంలో మరీ ముఖ్యంగా గ్లోబల్ సిటీ హైదరాబాద్ కల్తీ ఫుడ్కు కేరాఫ్గా మారింది. ఫుడ్ సేఫ్టీ వింగ్ పటిష్టంగా లేకపోవడం, కల్తీ ఫుడ్ అని తేలినా కఠిన శిక్షలు లేకపోవడంతో కల్తీ రాయుళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కొనే ముందు తినే ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో జనం అల్సర్ల నుంచి క్యాన్సర్ల దాకా అనేక రోగాల బారిన పడుతున్నారు. నిగనిగలాడేందుకు, నిల్వ ఉండేందుకు పాలు, పండ్లు, ఆహార సరుకులు నిగనిగలాడేందుకు, ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఆహార పదార్థాలు రంగు, రుచి, వాసన కోసం హానికర కెమికల్స్ కలిపి కల్తీ చేస్తున్నారు. పాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీరు, కోవా లాంటివైతే కృత్రిమంగా తయారు చేస్తున్నారు. పాల పొడిని సుక్రోజ్ నూనె, యూరియా, సెర్చ్, బేకింగ్ సోడా కలిపి పాలు తయారు చేస్తున్నారు. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు శవాలను భద్రపరచడంలో వాడే హైడ్రోజన్ పెరాక్సైడ్ తో పాటు ఫార్మాలిడిహైడ్ కలుపుతున్నారు. ఐస్ క్రీమ్ తయారీలో ఇరైల్ ఎసిటేట్, బ్యూట్రాట్లిహైడ్, ఎమిల్ ఎసిటేట్, నైట్రేట్, వాషింగ్ పౌడర్ వాడుతున్నట్లు ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఐస్ క్రీమ్ టెక్స్చర్, టేస్ట్ పోకుండా ఉండటం కోసం అందులో ఒక రకమైన గమ్ వాడుతున్నారు. కాస్త అల్లం వెల్లుల్లికి సింథటిక్ ఫుడ్ కలర్స్, గమ్ పౌడర్, ఉప్పు లాంటి రసాయనాలను కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారు. ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు సిట్రిక్ యాసిడ్ కలుపుతున్నారు. ఇక పండ్ల విషయానికి వస్తే అరటి పండ్లు మగ్గేందుకు ఇథోపాన్ పెస్టిసైడ్, యాపిల్ పై పూతకు ప్యారాపిన్, సపోటా, దానిమ్మ, సంత్రాలను మగ్గించేందుకు కార్బైడ్ ను వినియోగిస్తున్నారు. ఈ కెమికల్స్ కారణంగా అల్సర్స్ నుంచి క్యాన్సర్స్ దాకా అనేక రోగాలు వస్తున్నాయని డాక్టర్స్ చెప్తున్నారు. కల్తీ ఫుడ్లో హైదరాబాదే నెంబర్ 1గా ఉంది. ఉమ్మడి ఏపీ నుంచి ఇదే పరిస్థితి. 1995 నుంచి 1999 మధ్య కాలంలో అధికారులు జరిపిన దాడుల్లో 4,455 ఆహార నమూనాలు కల్తీవని తేలాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2022 రిపోర్ట్స్ ప్రకారం దేశంలోని 19 ప్రధాన నగరాల్లో ఆహార కల్తీలో హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. 2022లో దేశవ్యాప్తంగా నమోదైన 291 కేసుల్లో 246 కేసులు మన భాగ్యనగరంలోనే ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. 2021 నుంచి 2024 సెప్టెంబర్ వరకు 15,702 శాంపిల్స్లో 15% శాంపిల్స్లో కల్తీ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తెలిపింది. ప్రభుత్వం ప్రతి ఏటా శాంపిల్ టెస్టుల లక్ష్యాన్ని పెంచుతున్నా కల్తీ శాతం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఫిర్యాదులు పెరుగుతుండటంతో ఇటీవల సిటీలో నెల క్రితం టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ, జీహెచ్ఎంసీ డిపార్ట్మెంట్లతో కలిపి హెచ్ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ అడల్టేషన్ సర్వే లైన్ టీం ఏర్పాటు చేశారు. గత నెల సిటీలోని పలు చోట్ల తనిఖీలు చేసి 62,000 టన్నుల కల్తీ ఆహార పదార్థాలను సీజ్ చేసింది హెచ్ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ అడల్టేషన్ సర్వేలైన్ టీం. 92 కేసులు నమోదు చేసి 98 మంది కల్తీ రాయుళ్లను కటకటాల్లోకి నెట్టింది. హెచ్ఫాస్ట్ హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధికే పరిమితం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి కాల్స్ వస్తున్నా స్పందించలేని పరిస్థితి. దీంతో జిల్లా కేంద్రాల్లోనూ ఇలాంటి సంస్థలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. అంతకుముందు టాస్క్ ఫోర్స్ నిర్వహించిన దాడుల్లో 62,000 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుబడింది. ఆ తర్వాతి స్థానంలో కుళ్ళిన మటన్, చికెన్లు ఎక్కువగా ఉంటుంది.
ఇతర రాష్ట్రాల నుంచి చచ్చిన మేక, గొర్రె మాంసాన్ని తెచ్చి నెలల తరబడి ఫ్రీజర్లు, కోల్డ్ స్టోరేజ్ల్లో పెట్టి విక్రయించడం పరిపాటిగా మారింది. నెలల తరబడి డ్రమ్ముల్లో నిల్వ ఉంచి అపరిశుభ్రంగా తయారు చేస్తున్న ఊరగాయలు 9 టన్నులు, నాసిరకం మిల్క్ ప్రొడక్ట్స్ తో తయారు చేసిన కోవా 5 టన్నులు, పన్నీర్ 4.5 టన్నులు దొరికాయి. వట్టినాగలపల్లిలోని గడువు ముగిసిన వంట నూనెలను సేకరించి వాటిని రకరకాల ఆయిల్స్ లో కలిపి విక్రయిస్తున్నారు. గోల్నకల్లో ఓ వ్యక్తి కుళ్ళిన గుడ్లతో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్నట్లు ఇటీవల గుర్తించి యజమానిని అరెస్ట్ చేశారు. ఫుడ్డే కాదు, పండ్లను కూడా విషంగా మారుస్తున్నారు. ఈ సీజన్లో ఎక్కువగా దొరికే మామిడి పండ్లను సహజ పద్ధతిలో కాకుండా కాల్షియం కార్బైడ్, ఇథిలీస్ పైసర్తో కృత్రిమంగా పండేలా చేసి అమ్ముతున్నారు. వీటి వల్ల క్యాన్సర్ వస్తుందని తెలిసినా ఆపడం లేదు. గత నెల మార్చి 27న బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ నుంచి మామిడికాయలను కోసి హిమాయత్ నగర్ని గోదాంలో నిల్వ ఉంచి ఇథనాల్ ఉపయోగించి మామిడి పండ్లను పక్కానికి తెస్తుండగా రైడ్స్ చేసి 684 కిలోల మామిడి పండ్లు, 211 ఇథనాల్ ఫైనర్ పిడర్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఆసిఫ్ నగర్లో ఫ్రూట్ గోదాంపై హెచ్ఫాస్ట్ దాడులు చేసి టన్నుల పండ్లను పట్టుకున్నారు. దీనిపై శుక్రవారం హైదరాబాద్ బీసీపీ వీసీ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం ప్రతి 500 నుంచి 700 ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు ఒక ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,00,000కు పైగా రిజిస్టర్డ్ హోటళ్లు, తయారీ కేంద్రాలు ఉండటంతో కనీసం 250 నుంచి 300 మంది అధికారులు అవసరం. కానీ ప్రస్తుతం 75 మంది లోపే విధుల్లో ఉన్నారు. ఇక జిల్లా స్థాయిలో లైసెన్సులను పర్యవేక్షించే డెసిగ్నేటెడ్ ఆఫీసర్లు 10 జిల్లాలకే రెగ్యులర్ గా ఉండి మిగతా జిల్లాలకు అదనపు బాధ్యతలతో నెట్టుకొస్తున్నారు. ఒకే అధికారి 2-3 జిల్లాలను పర్యవేక్షించాల్సి రావడంతో తనిఖీలపై దృష్టి పెట్టలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.